హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు పాలకోవా ఎలా తయారు చేసుకుంటారో చూపించబోతున్నా. ఫస్ట్ నేను 1.5 లీటర్ పాలు తీసుకున్న, ఆవు పాలు. దీన్ని బాగా వేడి చేయాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టైం చాలా తీసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు పొయ్యి మీద ఒక ½ కంటిన్యూస్గా వేడి చేయాలండి. మధ్యలో మంట తీయద్దు. బాగా వేడైన తర్వాత చిక్కబడతా ఉంటే మనం ఎక్కువ కలయబెట్టాలి. ఇప్పుడు స్టార్టింగే కాబట్టి ఏం కలయబెట్టట్లేదు. చాలా వేడి కావాలి. వేడి అవుతూ ఉంటే పాలు అనేది చాలా చిక్కగా అవుతాయి. ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ తర్వాత పాలు అనేవి కొంచెం చిక్కగా అవుతాయి. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా కొంచెం చిక్కగా అవుతుంది. అంచులకు ఎక్కువ అంటనివ్వకండి. ఇలానే కంటిన్యూస్గా హై ఫ్లేమ్లోనే వేడి చేయండి. ఫ్రెండ్స్, ఆఫ్టర్ 30 మినిట్స్ పాలు ఇలా ఉంటాయండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొంచెం ఉండలు లాగా అనిపిస్తుంది. అయితే పాలకోవా రెడీ అవ్వడానికి దగ్గరలో ఉన్నట్టు. మనము స్వీట్ చాలా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే షుగర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదండి, మేము తక్కువ తింటాం అనుకుంటే షుగర్ అనేది తక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే నార్మల్గా యాడ్ చేశాను. 1.5 లీటర్ పాలు తీసుకుంటే ఒక పావు కేజీ అంటే 250 గ్రామ్స్ షుగర్ సరిపోతుందండి. ఇది ఆల్రెడీ పాలల్లో చాలా స్వీట్ ఉంటుంది. నేను అందుకే కొంచెం తగ్గించి వేసాను షుగర్ అనేది. మన ఇష్టం అండి షుగర్ తీసుకోవడం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం సిమ్లో పెట్టుకోండి, తగ్గించండి ఫ్లేమ్. బయట కొనే పాలకోవా అయితే వైట్ కలర్లో సాఫ్ట్గా ఉంటుంది. బట్ ఇది మనము ప్యూర్ మిల్క్తో చేసాం కాబట్టి ఇది కొంచెం రఫ్గా ఉంటుంది. కొంచెం కలర్ కూడా మనకి క్రీమ్ కలర్లో ఉంటుంది చూడండి.
మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్రీమ్ లాగా అనిపిస్తుంది, ప్యూర్ వైట్ కాదనమాట. మనం అలా రావాలనుకుంటే మైదా పిండి అవి కలుపుతారు, నేను ఏం కలపకుండా న్యాచురల్ మిల్క్తోని తయారు చేశానండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి.